గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమైక్య రాష్ట్ర అధ్యక్షులు తోటకూర నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు 2 నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని, సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువలన రావాల్సిన బకాయిల్ని మంజూరు చేయాలని, సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వాలని, సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి ఛానల్ క్రియేట్ చేసి పదోన్నతులు కల్పించాలని, సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని డిమాండ్ పెట్టారు. రాష్ట్ర కమిటీని మేము ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులుగా తోటకూర కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైరత్నం పుట్టి, రాష్ట్ర సహా అధ్యక్షులుగా ఎస్ హరి, రాష్ట్ర కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా రమేష్ బాబు, రాష్ట్ర కోశాధికారిగా తిరుమలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పి రవికుమార్ రెడ్డి, కె అశోక్ కుమార్, టి మోహన్ రావు, ఎన్ రామ్ చరణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా కోలా నాగబాబు, పి సిద్ధేశ్వర్ రెడ్డి, వి కరుణాకర్, పి నాగమోహన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శులుగా ఎం వెంకటకిషోర్, ఎం సురేష్, కె దామోదర్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శులుగా ఎన్ వల్లమ్మ, సి గీత, జి అనుష, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఏ మహేష్, పి బాలాజీ, జి వెంకటప్రసాద్, అలీ అక్బర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కె లోకేష్, డి రాజేంద్ర ప్రసాద్, ఎస్ శివాజీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మా సచివాలయ ఉద్యోగులకి గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాని కొనసాగింపుగా ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా మేము వారి దృష్టికి సవినయంగా కొన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చి వీటి పరిష్కారానికి మార్గాలు చూపవలసిందిగా మేము ప్రభుత్వం వారిని సవినయంగా కోరుకుంటున్నాం. గత 2 నెలల్లో చూసుకుంటే అంతకుముందు వాలంటరీ వ్యవస్థ ఇస్తున్న పెన్షన్లని ప్రస్తుతం సచివాలయ సిబ్బంది కేవలం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 97% పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. రెండో రోజుకి పూర్తిగా 99.5% పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా సచివాలయ సిబ్బంది ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వాగులు వంకలు దాటి కూడా సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఏ కార్యక్రమానికైనా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, సచివాలయ సిబ్బంది మా వంతు సహకారాన్ని అందించి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు ప్రొవిషన్ డిక్లరేషన్ కొంచెం ఆలస్యమైన కారణంగా మాకు కొన్ని బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఆ బకాయిలను కూడా వెంటనే ప్రభుత్వం వారు సహృదయంతో మంజూరు చేయాలి. 2 నేషనల్ ఇంక్రిమెంట్లు మాకు పెండింగ్లో ఉన్నవి. ఆ నేషనల్ ఇంక్రిమెంట్లను కూడా ప్రభుత్వం వారు వెంటనే మంజూరు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినయంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ నూతనంగా ఏర్పడింది కాబట్టి ప్రమోషన్ ఛానల్ అనేది చాలా సుమారు ఒక్కొక్క సచివాలయానికి 10 మంది ఉద్యోగులను నియమించడం జరిగింది వివిధ విభాగాల నుంచి. ఆ విభాగాల్లో పదోన్నతి ఛానల్ని ప్రమోషన్ ఛానల్ని మాకు తొందరగా ఏర్పాటు చేసి, ఎందుకంటే అత్యధిక విద్యావంతులు ఉన్న ఈ సచివాలయ వ్యవస్థలో ఎంటెక్, బీటెక్, పిహెచ్డి చాలా అత్యధిక విద్యావంతులు ఉన్నటువంటి ఈ సచివాలయ వ్యవస్థని ప్రభుత్వం ఉపయోగించుకొని మా అందరికి కూడా ముందు మాకు రావాల్సిన బకాయిలు కావచ్చు, మాకు రావాల్సిన అన్నీ కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం వారిని మేము మరొకసారి కోరుకుంటున్నాం. సచివాలయ ఉద్యోగులు కూడా చాలామంది బదిలీలు చేపట్టక, అవసరం ఉన్న వాళ్లకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా ఇతర గవర్నమెంటు ఏ ఉద్యోగులకు కూడా యూనిఫామ్ అనేది లేదు.